ఈ వ్యవసాయం చేసేవాడు ఏమనుకుంటాడంటే మరలా పంట వేద్దాం, ఎందుకంటే ఆశ చావదు. ఎట్లాగైనా సరే మరలా తర్వాత సంవత్సరం ఇగో దానికన్నా పోయిన దానికన్నా లేదా నష్టపోయిన దానికన్నా ఎక్కువ ఆశీర్వాదం చూడాలనే ఆశతో ఏమో కానీ చూడండి, ఇగో ఒకసారి నష్టపోతే మరలా వచ్చే సంవత్సరం ఏం చేస్తాడంటే కొంచెం ఎక్కువ భూమి తీసుకొని మరి ఎక్కువ సేద్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సంవత్సరం కూడా నష్టమే కనబడింది. మరొక సంవత్సరం ప్రయత్నం చేశాడు. ఆ సంవత్సరం కూడా చెప్పాలి వర్షాలు లేక పంటలన్నీ ఇప్పుడు పంటలు ఎండిపోతుంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఆర్థిక భారం పెరిగిపోతుంటే మానవుని జీవితం చెప్పండి, మానవుని జీవితం కృషించిపోతుంది. మానవుని జీవితం కృషించిపోతుంటే మానవుని జీవితంలో సంతోషం అనేది ఏమిటి చెప్పండి నిరాశగా మారిపోతుంది. ఇప్పుడు ఎండను ఇగో అయ్యో ఎంత ప్రయత్నం చేస్తున్నానే, ఎంత కష్టపడుతున్నానే, ఎంత ప్రయాసపడుతున్నానే, ఎందుకు నాకు ఆశించిన స్థాయిలో ప్రతిఫలం రావట్లేదు అనే నిరాశ ఎండిపోయిన వారి జీవితంలో ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. అవునంటారు కదండి, చెప్పండి. అయ్యా నేను ఎంత ప్రయాసపడుతున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఎంత మంచి జరగాలని ఆశపడుతున్నానో, అయినా ఎందుకోనండి ఆ భగవంతుడు కూడా నన్ను కనికరించట్లేదండి, ఆ దేవుడు కూడా నన్ను చూడట్లేదండి. ఎందుకో ఏమో కానీ ఎక్కడ చూసినా నష్టమే. నిజమే, వర్షం లేదు, పంటలు పండవు, ఎండిపోయిన అనుభవాలు